గాయస్ మనకి ఎప్పుడు ఆఫర్స్ వచ్చినా తక్కువ ప్రైస్లో కనిపించే టీవీ ఫస్ట్లీ మనకి ఇదే ఐఫాల్కన్ నుంచి U65. లాస్ట్ ఇయర్ U62 ఉండేది. సో U65 అనే మోడల్లో రైట్ నో సేల్స్లో మనం చూసినట్లయితే 55 ఇంచెస్ టీవీ కేవలం కార్డ్ ఆఫర్స్ తోటి 20,000 రూపాయలకు వస్తుంది. అండ్ సేమ్ టీవీ 43 ఇంచ్ 4K టీవీ 43 ఇంచెస్ అయితే 15,000కి వస్తుంది. అసలు ఇది నిజంగా వర్తా? 20,000కి అంత తక్కువలో 55 ఇంచెస్ టీవీ ఎలా ఇస్తున్నారు, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు కాస్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఎక్కువగా డీటెయిల్స్ గురించి మాట్లాడను, ఎందుకనేది వీడియో ఎండ్లో చెప్తాను. సో ఫస్ట్ మనకి టీవీ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. మీకు టేబుల్ స్టాండ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు మెటల్ ప్లస్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీరు ఫ్రంట్ బెజల్స్ చూడొచ్చు, వెరీ స్లిమ్ బెజల్స్ అయితే ఉన్నాయి. బెజల్స్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది చుట్టూ కూడా. సో ఓవరాల్ మాత్రం డిజైన్ బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఆ తర్వాతకి రిమోట్ అనమాట, సేమ్ TCL రిమోట్స్ ఏవైతే ఉంటాయో సేమ్ రిమోట్ ఐఫాల్కన్ బై TCL అఫ్ కోర్స్. సో ఐఫాల్కన్ అంటే కొంచెం తక్కువ క్వాలిటీ, TCLలో కొంచెం మంచి క్వాలిటీ టీవీస్ వస్తాయి. ఐఫాల్కన్లో దాన్ని ఒక సబ్ బ్రాండ్ లాగా అనుకోవచ్చు. బట్ రిమోట్ మాత్రం TCLదే సేమ్ రిమోట్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది డెడికేటెడ్గా. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్, TCL ఛానల్, వెబ్ సెర్చ్, ఎవ్రీథింగ్ కావాల్సినవి అన్నీ ఉంటాయి. అప్లికేషన్స్, షార్ట్ కట్ బటన్స్ అన్ని రిమోట్లో ఎక్కడ కాంప్రమైజ్ మనకి చూడడానికి అయితే ఉండదు. అండ్ ఇక అస్సలు విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఈ టీవీలో పిక్చర్ క్వాలిటీ. ఎందుకు అంటే 20,000 రూపాయలకి 55 ఇంచెస్ టీవీ ఎలా వస్తుంది ఆఫర్లో, అసలు నాకు అర్థం కాలేదు. సో తెప్పించాను నేను దీన్ని తరువుగా కొద్దిసేపు కొన్ని గంటలు యూజ్ చేశాక నేను ఒక క్విక్ రివ్యూ రూపంలో తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులైతే నేను దీన్ని వాడలేదు. బట్ కొద్ది గంటల్లో నాకు అర్థమైపోయింది ఏంటంటే దీని సినారియో మొత్తం నాకు అర్థమైంది, ఎందుకు 20,000కి వస్తుంది అర్థమైంది. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకి VA ప్యానల్ యూజ్ చేశారు. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం బెడ్రూమ్స్ వరకు అండ్ అన్ని క్లోజ్ చేసుకొని కర్టన్స్ వేసుకొని మీరు చూస్తే హాల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. బట్ కాకపోతే ఎక్కువ బ్రైట్నెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాస్త బ్రైట్నెస్ అనేది కాస్త తక్కువగానే ఉంది. అఫ్ కోర్స్ ప్రైస్లో అదొక కాంప్రమైజ్ అనుకోవచ్చు, బ్రైట్నెస్లో కాంప్రమైజ్ అవ్వచ్చు. 20,000కి ఏమొస్తుందన్న 55 ఇంచెస్ టీవీ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ మిత్రం కంపేర్ టు TCL T6 కానీ లేకపోతే MI టీవీస్ కానీ వీటన్నిటితో పోలిస్తే కాస్త మనకి బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉంది, ఫస్ట్ పాయింట్. రెండోది కలర్స్ అనేవి పర్లేదు. మీరు మూవీస్ కానీ లేకపోతే ఏమన్నా ఇక్కడ మీకు డెమోలో వీడియో చూపిస్తున్నాను, ఇలాంటి వీడియో చూసేటప్పుడు మీకు కలర్స్ అనేది బాగానే అనిపిస్తుంది, చూడడానికి బాగానే ఉంది. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. కొన్ని సాంగ్స్ ఎక్కువ బూస్టెడ్ కలర్స్ ఉంటాయి కదా, అవి కాస్త మీకు ఓవర్ సాచురేటెడ్ అనిపిస్తుంది. అంతకుమించి పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండదు. బట్ థింగ్ ఏంటంటే వైట్ కలర్ రేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రైస్ అలాంటిదే, వైట్ కలర్ రేంజ్ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి అయితే ఉండదు. కాస్త కలర్స్లో డెప్త్ అనేది, ఆ గ్రేడియంట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే ఫర్ ద ప్రైస్. కలర్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డే టైంలో మీకు మోస్ట్లీ బాగానే కనిపిస్తుంది. బట్ లో లైట్లో మాత్రం మీకు పూర్తిగా గ్రేయిష్గా అయిపోతుంది. దో ఇట్స్ VA ప్యానల్, బ్లాక్స్ అనేది అంత డీప్గా అయితే నాకు ఈ టీవీలో చూడడానికి అనిపించలేదు. కాస్త లో లైట్లో అయితే కాస్త ఇబ్బందిగా ఉంది. ఎవరు చూస్తారన్న లో లైట్లో మోస్ట్లీ లైట్లు ఆన్ చేసుకొని చూస్తాం అనుకుంటే మాత్రం మీకు బ్లాక్స్ అనేది డీసెంట్ బ్లాక్స్ ఉంటాయి. అప్పుడు కూడా మీకు డీపర్ బ్లాక్స్ అనేది నేను చెప్పను. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే అఫ్కోర్స్ VA ప్యానల్ కాబట్టి మీకు ఈజీగా 20 to 30% వివింగ్ యాంగిల్స్లో షేడ్ అయితే చూడడానికి అయితే ఉంది. నాకు అది క్లియర్లీ విజిబుల్. కాస్త మీకు కొంచెం ఫేడ్ అయితే మీకు సైడ్ నుంచి చూసినప్పుడు అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వివింగ్ యాంగిల్స్ కానీ, బ్లాక్స్ కానీ, కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ. అన్న యాజ్ ఆఫ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి 20,000కి ఆ ప్రైస్కి ఏమొస్తుంది, ఇవన్నీ ఓకే అని చెప్పావు కదా, కొనొచ్చా అంటే వీటన్నిటికంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మోషన్ బ్లర్. మన మామూలుగా సాంగ్స్ ప్లే చేసినప్పుడు మనకి హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటారు కదా, స్పీడ్ మూమెంట్స్ లైక్ కార్ రేసింగ్ లాంటివి, ఏవైనా స్పీడ్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు మన గాడ్స్కి, దుర్గమ్మతలకి ఇట్లా అంటే చేతులు ఇలా అంటే మనం ఒక్కసారి ఇలా అంటే నా చెయ్యి మీకు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీ ఫోన్లో, కానీ నా చెయ్యి 10 సంఖ్యలు ఇట్లా మనకి దేవుళ్ళకి వస్తాయి కదా వెనకాల హ్యాండ్స్. సో అలా మీకు ఫ్రేమ్స్ అనేది క్లియర్గా విజిబుల్ ఉంటుంది. సో మోషన్ అనేది పర్ఫెక్ట్గా లేదు. మోషన్ బ్లర్ అనేది మీకు చెయ్యి ఎలా అన్నారంటే 4-5 చేతులు మధ్యలో కనిపిస్తాయి మీకు ఫ్రేమ్ డ్రాప్స్. సో అదొకటైతే నేను నోటీస్ చేశాను. అండ్ క్రికెట్ చూసేటప్పుడు అయితే మోషన్ కనుక మీరు మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకుంటే దారుణం, బాల్ ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, మధ్యలో కనిపించదు. బట్ మీరు ఒకవేళ మోషన్ అనేది ఆఫ్ చేసుకుంటే క్రికెట్లో మీకు మంచి ఎక్స్పీరియన్సే ఉంది, బాల్ కొంచెం స్మూత్గానే వెళ్తుంది. బట్ మోషన్ ఆఫ్ చేసినప్పటికీ మీరు స్పీడ్ మోషన్ యాక్షన్స్ కానీ లేకపోతే హీరోయిన్ డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ కానీ కాస్త షేకీ బ్లర్నెస్ అయితే ఉంది. అది ఖచ్చితంగా రిఫ్రెష్ రేట్ నాకు ఎందుకో బెటర్గా అయితే అనిపించలేదు. ప్రాపర్గా మీకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది ఎక్కువ ఫ్రేమ్స్లో అయితే మీకు టీవీ అయితే డిస్ప్లే చేయలేకపోతుంది. అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నేను పిక్చర్ క్వాలిటీ పరంగా నేనైతే అంతగా సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఆడియో విషయానికి వస్తే ఒకసారి మీడియా ఒక శాంపుల్ అండి, మీకు క్లారిటీ వస్తుంది.
సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అనేది పర్లేదు, నాకు ఎక్కడ పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు. అఫ్ కోర్స్ 55 ఇంచెస్ టీవీ కాబట్టి ఒక చిన్న సౌండ్ బార్ 2000 పెట్టుకున్నా బాగానే సౌండ్ క్వాలిటీ వస్తుంది. దీనికి కూడా డీసెంట్ అనఫ్ ఉంది, మరి అధ్వానంగా అయితే లేదు. బట్ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మీకు యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. నాకు ఎక్కడ యూజర్ ఇంటర్ఫేస్లో ఇష్యూ లేదు. అనాయక నువ్వు చెప్పు, మరి అంత బాగానే ఉందని చెప్పినావు కథ. ఇప్పుడు 20,000కి 55 ఇంచెస్, 15,000కి 43 ఇంచెస్ తీసుకోవచ్చు అంటే నా స్ట్రైట్ రికమెండేషన్. నేనైతే ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉంటే నేను తీసుకోను. ఎందుకు అంటే ఒకవేళ 15,000లో ఆఫర్లో గురించే మాట్లాడుతున్నా, ఆఫర్ లేనప్పుడు ఇది 21,000 ఉంటుంది, 43 ఇంచెస్. అదే మీకు 55 ఇంచెస్ అయితే 27,000-26,000 ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్ల గురించి మాట్లాడుకుంటే మామూలుగా ఆఫర్ ప్రైస్ రేంజ్లో 15,000కి తీసుకోవచ్చు అంటే 15,000కి దీనికంటే జియో థామ్సన్ టీవీ బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీకు స్ట్రిక్ట్లీ బడ్జెట్ 15,000, 16,000 నాకు 43 ఇంచెస్ టీవీ కావాలనుకుంటే వాటికి వెళ్ళిపోవచ్చు. సేల్స్లో మీకు లూమియో టీవీ కూడా కార్డ్ ఆఫర్స్తో కలిపి మీకు 19,500కి ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది, వాటికి వెళ్ళిపోవచ్చు. లేదు 55 ఇంచెస్ కావాలి 20,000లో అంటే మాత్రం అప్పుడు కూడా దీన్ని మీకు రికమెండ్ చేయను. కాస్త ఎక్కువ బడ్జెట్ వేసుకుంటే మీకు 22,000-23,000లో TCL T6 అయితే 55 ఇంచెస్ మీకు ఏకంగా మనకి దగ్గర ప్రైస్ 26,000లో వచ్చింది. కాస్త ఇంప్రూవ్ చేసుకుని వాటికి వెళ్ళమని చెప్తాను, కానీ దీన్ని కొనమని చెప్పాను. ఎందుకంటే ఆ జర్క్స్, ఆ ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి మీకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది. మీరు కొన్నాక ఒక 2-3 ఇయర్స్ అయితే మినిమం టు మినిమం వాడతాం కదా అని అడిగితే 5 ఇయర్స్ వాడతాం. 2-3 ఇయర్స్ మీరు ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది. సో దట్ 20,000 పెడుతున్నప్పుడు పైన ఎక్కువ పెట్టగలిగితే మంచి టీవీకి వెళ్ళండి. 20,000 స్ట్రిక్ట్ అనుకుంటే ఈ టీవీ కొనకండి, బెస్ట్ 43 ఇంచెస్ టీవీస్ కొనుక్కోండి సామ్సంగ్తో, ఎల్జీతో ఆఫర్స్లో. సో ఇది నాకు అనిపించింది ఈ అది ఐఫాల్కన్ U65 గురించి. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నాకు ఏ బ్రాండ్తో వివాదం ఉండదు. ఇదే U62 టీవీ లాస్ట్ ఇయర్ మోడల్ నేను బాగుందని చెప్పాను. బట్ ఈ మోడల్లో కాస్త ఎస్పెషల్లీ ఈ 55 ఇంచెస్లో చూసినప్పుడైతే నాకు కాస్త పిక్చర్ క్వాలిటీ అనేది నాట్ అప్ టు ద మార్క్ అనేది అనిపించింది. ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో వేరే ఆప్షన్స్ గురించి చూస్తుంటే మాత్రం ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకుంటే అవి కూడా ఈ ప్రైస్ రేంజ్లో వస్తే మీరు వాటిని అయితే కన్సిడర్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టీవీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.